నా దరిద్రం చూడు ఎలా పట్టుకునిందో. హాస్పిటల్ తోడుకోమంటే మా మేడంని అక్కడైతే సేలు గుచ్చుకొని నాకైతే టైర్కి గాలి అంతా తగ్గిపోయింది. అది ఏం చేయాలో అర్థం కావడం లేదు నాకైతే. కొన్నా ఇంటికి వచ్చిన తర్వాత మా మేడం జాకూర్కి అయితే దొడుకోబడికైతే ప్లాన్ చేసింది నన్ను. తర్వాత ఏం జరిగిందో చూడండి. అవును జాకూర్కి ఎడారికి దొడుకోబోతా అంటే మేడం గాలి తగ్గింది మేడం అంటే అంటానే పంచర్ షాప్ కాడికి అయితే తీసుకొని పోయి గాలి పట్టించుకోని చెప్పింది మా మేడం. మా మేడంకి చెప్పాను మేడం పంచర్ కానీ మేడం సేలు గుచ్చుకునిందంటే నేను డబ్బులు అయితే తలేదు బాబు ఎలాగ ఇప్పుడు మా అని చెప్పింది. మేడం మీ కూతురుకి ఫోన్ చేయి మారా డబ్బులు వేస్తుందంటే వాళ్ళ కూతురు వచ్చి వీళ్ళ అమ్మకే డబ్బులు వేసింది అకౌంట్లో. వీళ్ళు మా మేడం వచ్చి బతాకి ఇంట్లో పెట్టి వచ్చింది. అయితే ఏదో ఒకటి చెప్పేసి మా మేడం బతాక అలా వాళ్ళ కొడుకు బతాక అయితే 2 బతాకులు అయితే తీసుకొని పోతున్నాము. బతాకి ఏ బతాకులో డబ్బులు ఉంటే ఆ బతాకులో కొట్టేసాం కిన్నిటి దాంట్లో. అయితే మా మేడం వాళ్ళ కొడుకు దాంట్లోనే డబ్బులు ఉన్నాయి. కిన్నిటి అయితే గీకేసాము 2.5 దినార్ అయితే. అక్కడ జాకూరికి ఎడారి వెళ్ళిన తర్వాత రేగి పిందులు కానీ ఇప్పుడు ఇంక 2 వారాలు 3 వారాలు అటు పోయినాయంటే రేగి పనులు అయితే అయిపోతాయి. ఇంకా జాకూర్లు ఎడారులు అసలు ఏం లేవు. మేకలు కానీ గొర్రెలు కానీ ఏమి లేవు. కోళ్ళు కూడా ఆ వెంకటేష్ వెళ్ళిపోయినాడు. తర్వాత ఇంక ఎవరే కానీ రాలేదు ఆ ఇంట్లోకి అయితే.